గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు పంపించారు. అవునవునవును, మీరు వస్తారు నాకు తెలుసు. ఆయన మీకేమవుతారు? వుడ్ బి అంటే ఐ మీన్ కాబోయే అల్లుండు. ఆయన మా నాన్నగారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. కెన్ ఐ సిట్ డౌన్ ప్లీజ్. యా హలో. మీ పేరు? నాగార్జున సాగర్. అది డ్యాము. నా నేము. అరే అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ. కానీ ఈ లోపే ఆయన తొందరపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే మీ నాన్న మంత్రా? పెద్ద కంత్రి. అందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సారీ మిస్టర్ సాగర్, కూల్ ఇట్. నో సార్, ఐఎమ్ వెరీ హార్ట్. నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తు ఎదగాలని నా డ్రీమ్ సార్. అది ఇప్పుడు లేదుగా. నా బిజినెస్ కూడా లేదుగా. బయటపై కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. నేను కొంచెం బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. భలేవాళ్ళు సార్. వాళ్ళ అప్పుడు కలిసినప్పుడు అప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి, కానీ ఇప్పుడున్న డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేయండి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్. ఫెవికా, నేను అదే అనుకున్నాను. బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఎలా కట్టాలి సార్? బేస్మెంట్ లేకుండా. మైండ్ బ్లోయింగ్ సార్. సార్, లైఫ్ లో మీ అంత ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి సార్? నీ షూ హైట్ 2-3 అడుగులు పెంచాలి. మోరలెస్ సార్, మోరలెస్. సార్, నేను కొన్ని ప్లాన్లు గీశాను, అవి మీరు చూడండి సార్. సాగర్, ఐ హావ్ సమ్ వర్క్. నో సార్, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్లాన్ సార్. మీరు చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. సీ సార్, దిస్ ఇస్ వెరీ టిపికల్ ప్లాన్ సార్. సార్, హైదరాబాద్ లో దొంగల భయం ఎక్కువ సార్. అందుకే ఈ ప్లాన్ మనం ఏం చేసామంటే, ఈ ఇంటి బాత్రూమ్ నుంచి ఆ పక్కింటి బెడ్రూమ్ కి, ఆ పక్కింటి బెడ్రూమ్ నుంచి ఆ పక్కింటి బాత్రూమ్ కి కనెక్షన్ పెట్టించాం సార్. ఎందుకంటే దొంగలు వస్తే ఈజీగా పడిపోవచ్చు. హౌ ఇస్ ఇట్? వెరీ స్మార్ట్. ఇట్స్ మై ప్లెజర్. అదే, నాకు వేరే పని ఉంది, కొంచెం వెళ్ళాలి. అను, Sir. మనం సైట్ కి వెళ్ళి ఇంజనీర్లు కలవాలి కదా. అది 4 o'clock సార్. ఓ బ్యూటిఫుల్, గుడ్. అయితే మనం 4 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నేను చూశాను సార్. ఏం చూశారు? అదే మీరు గోకటం. అదే అను, మనకి బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్ ఉంది కదా. అది రేపు అరేంజ్ చేశాను సార్. ఓ ఎక్సలెంట్. అయితే మనం 9 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. అగైన్ ఐసా? ఐ సీ. నో ఐసా. ఇంత అయోమయంగా ఎలా పుట్టావను? అర్థమైంది సార్, సారీ. సార్, నాకు ఒక్క విషయం అర్థమైంది సార్. లైఫ్ లో పైకి రావాలంటే అప్పుడప్పుడు గోకుతుండాలి. గోకుతా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సాగర్, నేను కొంచెం బయటకు వెళ్ళాలి. చిరాకు పడకండి సార్. సార్, ఈ రోజుకి ఇదే లాస్ట్ డౌట్. ఇంత పెద్ద ఆఫీస్ కట్టారు, ఇన్ని వాచీలు పెట్టారు, ఏది కూడా కరెక్ట్ అని చూపిస్తలేదే. ఏయ్, అసలు బుద్ధి ఉందా నీకు? ఇంత వయసు వచ్చింది, జ్ఞానం లేదు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వేళాకాలం ఉందా? ఇడియట్. నా సర్వీస్ లో ఈ రేంజ్ లో ఇన్ని తిట్లు నన్ను ఎవ్వరూ తిట్టలేదు. మిస్టర్ చారీ, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు, ఉత్తునే తిట్టా. నేను నిజంగా ఏడవలేదు సార్, ఉత్తినే ఏడ్చాను. నేను నిజంగా ఉత్తులే. మిస్టర్ సారీ. మిస్టర్ చారీ, జీకే గారు ఎందుకు నవ్వారంటావు? నిన్నెలాగూ వెళ్ళగొట్టలేను, నువ్వుండు నేనే వెళ్తాను అని దాని అర్థం. వద్దులేండి, నేనే వెళ్తాను. అన్నయ్య, ఈ బిల్డింగ్ ఇప్పుడే నా అంత అందంగా ఉందంటే ఫుల్ గా కంప్లీట్ అయితే నీ అంత అందంగా ఉంటది. ఏయ్, కొంచెం ఎక్కువ. చారి గారు, ఇంటికి వెళ్తాను. ఓకే, సార్, సార్. ఏంటను ఈ టైంలో వచ్చావు? బాస్ని కలవాలి. అన్న ఈ టైంలో మాట్లాడ్డు. నేను అర్జెంట్ గా ఆయనతో మాట్లాడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి,
రేపు పొద్దున్నే మాట్లాడేసి మధ్యాహ్నం పడుకో. సునీల్ ఆ, దా. సార్ ఏయ్ తప్పుకో. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఆర్కే నిన్ను కలిశాడు, వాడితో చేతులు కలపమన్నాడు, నన్ను ముంచేమన్నాడు. నీకు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చాడు కదా. అవును సార్, కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు నాతో ప్లే చేయమాకు అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? ప్రస్తుతం ఆ ఎస్ఆర్కే డ్యూటీ అదే. వాడి కంత్రి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. యూర్ అమేజింగ్ సార్. అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదా అన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్ లో ఎవరికి తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది థ్యాంక్ యూ సార్. నువ్వు తప్పు చేయవను. అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు, నాకు తెలుసు. మూర్తి గారు అంత మాట అనకండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఆత్మీయులు. నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఎనీ డే. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి, సరేనా? ఉంటాను. మళ్ళీ మూర్తి నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వద్దు. సార్ బిజినెస్ లో అభిమానం మాటలకే గాని మనసుగా ఉండకూడదు. ఏమైంది? కొంచెం గోల్డ్ సార్. అరే జ్వరం కూడా ఉంది. రే కిరణ్, అర్జెంట్ గా ఆఫీస్ రా. సర్జరీయా? ఎవరికైనా అప్పచెప్పేసిరా. హాయ్. హాయ్. ఏమైందిరా? నాకు కాదురా, నా సెక్రటరీకి. సిటీలో వెదర్ చేంజ్ కదా, జలుబు చేసింది. పొద్దున్న నుంచి ఒకటే తుమ్ములు, ఫీవర్ అనుకుంటా. ఒకసారి చెక్ చేయి. ఉన్నట్టు ఉంది, వైరల్ ఫీవర్ కావచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. సునీల్, అను ఫ్లాట్ లో దింపేసిరా. అలాగే అన్నయ్య, పద. సార్ పర్లేదు సార్, నేను రేపు లీవ్ తీసుకుంటాను. ఈరోజు చాలా వర్క్ ఉంది. డాక్టర్ వాడా నువ్వా? అది కాదు సార్, వర్క్. నాకు వర్క్ ఇంపార్టెంట్ కన్నా నీ హెల్త్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఇదిగో అన్నయ్య అడిగినప్పుడు లీవ్ ఇవ్వడం, ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి. పద. థ్యాంక్ యూ సార్. ఎరా, యువర్ గ్రేట్ మ్యాన్ రా. సెక్రటరీకి ఫీవర్ వస్తే ఇంత కేర్ తీసుకుంటున్నా. తనకి వన్ డే లీవ్ ఇస్తే రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేస్తుందిరా. లీవ్ ఇవ్వలేదనుకో, అను సఫర్ అవుతుంది, వర్క్ సఫర్ అవుతుంది. అసలే వైరల్ ఫీవర్ అన్నావు, మిగిలిన స్టాఫ్ కి వస్తే ఆఫీసే క్లోజ్. యువర్ గ్రేట్ మ్యాన్ అన్నాను కదరా, చిన్న కరెక్షన్. గ్రేట్ బిజినెస్ మ్యాన్ రా. హలో అను ఎలా ఉంది? సార్. నార్మల్కి వచ్చింది సార్. పూర్తిగా తగ్గితేనే రేపు రా, లేకపోతే రావద్దు. ఓకే? ఓకే సార్. మన కృష్ణ ఇక్కడికి వచ్చాడే, అలాంటి మంచి మూడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేదని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్ హాయ్. ఓ అను, ఒక్క రోజు నువ్వు రాకపోతే అర్థమైందమ్మా నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు. ఏం సార్? నిన్నటి నుంచి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నాడమ్మా బాసు. నన్ను కూడానే అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అను ఏదంటాడు, అంతే కదా. నీ మీద బాగా డిపెండ్ అయిపోయాడమ్మా బాసు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? కాదా, పోస్ట్ అంటే ఫ్రెండ్షిప్. ఓహో. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నిన్న లైఫ్ లో ఫస్ట్ టైం బాసు అను లేకుండా పని జరగటం చాలా కష్టం రా అన్నయ్య. ఆ అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. దిస్ వెరీ బ్యాడ్ అను. ఏమైంది సార్? ఒక్క రోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులన్నీ అయిపోవాలా? టోటల్ ఆఫీస్ ని గ్రిప్ లోకి తీసుకోవాలా? అరే, సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడం కి తెలుసు అంటారు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు. ఓ పని చేయి, సర్కస్ లో లాగా వన్ మ్యాన్ షో చేయి, అందరి శాలరీ నువ్వే తీసుకో. బ్లడీ హెల్. నెట్ ఓపెన్ చేయాలంటే అనుకు తెలుసు, మౌస్ నొక్కాలంటే అనుకు తెలుసు. ఇవాళ నుండి ఈ ఆఫీస్ లో ఎవడు నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు, ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు. నీ పనేంటో తెలుసా? నన్ను ఫాలో అవడం. అందరు నిన్ను ఫాలో అవడం కాదు. గో గో డు యువర్ వర్క్. మళ్ళీ చేయండి సార్. గో. అను, ఈ
అకౌంట్ టాలీ కావట్లేదు, కొంచెం చూస్తావా? చూడు, ఏ ఎవరి నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి, ఎవరి మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి. ఇది ఇవాళ నుంచి కొత్త రూల్. అన్నయ్య అను ఏంటి అలా ఉందా? నువ్వేనా తిట్టావా? లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? హాయ్ బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్ లో వర్క్ అవ్వట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి. తనకు తెలిస్తే నెత్తినే కూర్చుంటది. ఆ? చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు. బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వేనా అన్నయ్య. బాబా, ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ లేదు. ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఆగో, ఎవరు నువ్వు? శేషగిరి కదా? ఇక్కడేం చేస్తున్నావు? చేతులారా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా. రేపు మా ప్రాణం కూడా పోతుంది. పోయేటప్పుడు ఒక్కసారి అన్న కూతుర్ని చూడాలనిపించి తర్వాత చూడగలనో లేదు. నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను. ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో తెలుసా? జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తోంది. తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్ గా ఇస్తోంది. ఆడపిల్లల్లో ఆణిముత్యం అయ్యా నీ కూతురు. ఒక్కసారి నా కూతురు నేను చూసుకోవచ్చు. నీ కడుపును పుట్టినా నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా. నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది. మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది. వెళ్ళు. యు బెటర్ చేంజ్ దట్. అను, మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? శేషగిరి అన్నారు. ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. శేషగిరి. మా నాన్నే ఎక్కడున్నారు? నీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదా అమ్మా? నువ్వు మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేసావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న? ఎందుకు రాలేదు?